హాయ్ పిల్లలు, మనం ముందు వీడియోలో కొండాపల్లికి యాత్ర లెసన్ చూసాం కదా. ఈ వీడియోలో మనం గ్రామర్ పార్ట్ అంతా చూద్దాం. ఈ లెసన్ కనుక మీరు జాగ్రత్తగా వింటే, మీకు చదవడం వస్తే ఈ ఆన్సర్స్ అన్ని రాయటం చాలా ఈజీ. అందుకని ముందు వీడియో మర్చిపోకుండా చూడండి. शब्दार्थ అంటే మీనింగ్స్. లోగ్ జనతా, లోగ్ జనతా. లోగ్ అంటే ప్రజలు, అధ్యాపక్ అంటే టీచర్, శిక్షక్. బిక్రీ అంటే విక్రయ్, బిక్రీ అంటే విక్రయ్, అమ్మకము. నజ్దీక్ అంటే దగ్గర, పాస్. రవివార్ అంటే సండే, ఇత్వార్. ఆజీవిక అంటే రోజ్గార్, ఆజీవిక అంటే రోజ్గార్. జీవనోపాధి అంటాం కదా మనం, జీవనోపాధి. నజ్దీక్, పాస్, రవివార్, ఇత్వార్, ఆజీవిక, రోజ్గార్. శృతిలేఖ్ అంటే డిక్టేషన్ వర్డ్స్ అమ్మ. కొండాపల్లి, ఆంధ్రప్రదేశ్, లేపాక్షి, హస్తకళ, అధ్యాపక్, ఖిలౌనే. బొమ్మలు, టీచర్, హస్తకళ. లేపాక్షి అనేది గవర్నమెంట్ స్థాపించిన ఒక విక్రయ కేంద్రం. ఆంధ్రప్రదేశ్ అంటే మీకు తెలిసిందే. కొండాపల్లి అంటే ఒక ప్లేస్. సునియే బోలియేలో క్వశ్చన్స్, సారాంశం, అలాగే లిఖిత్లో క్వశ్చన్స్ నేను ఒక వీడియో చేసి పెడతాను. ఎందుకంటే ఇదే బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది. పడియే చదవండి. జోడి బనాయే జతపరచండి. గోలుకి మ్యాచింగ్ ఏంటంటే బొమ్మల కొలువు. సంక్రాంతి రోజు, దసరా రోజు బొమ్మల కొలువు పెట్టుకుంటారని చదివాం కదా, దానికి ఇది. తర్వాత తెల్ల పునికి అని అంటే ఇది ఒక వుడ్ అనమాట. నరం లకిడి, వుడ్. ఈ వుడ్ తోనే బొమ్మలు తయారు చేస్తారు అక్కడ వాళ్ళు. దశావతార్ అంటే లకిడీ సే బనా ఖిలోనా. దశావతార్ అనేది ఒక బొమ్మ, అదిని చెక్కతో తయారు చేస్తారు. ధర్మవరం పట్టు చీరలు అంటాం కదా. హాత్ కరిగేసే బనీ సాడీ, చేత్తో నేయబడిన చీర. కొండాపల్లి కిలా. కిలా అంటే కోటను చూసుకున్నాం కదా, రాజు నిర్మించారు అని. అది ఏ శతాబ్దంలో అంటే 14వ శతాబ్దంలో, 14వ శతాబ్దిలో ఆ కోట నిర్మించడం జరిగింది. కిలా అంటే కోట. తర్వాత మన లెసన్ లో ఉన్న సెంటెన్స్లు ఇక్కడ జంబ్లింగ్ లో ఇస్తారు. ఇది మనం వరుసగా రాయాలి. చదవనా ఒకసారి. पाठ में वाक्यों के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्टक में लिखिए. कोष्टक అంటే ब्रैकेट. आजकल ये हस्तकलाएं లుప్త్ హోతీ జా రహీ హే. ఈ కాలంలో హస్తకళలు అనేవి కనుమరుగైపోతున్నాయి. తెలుగు మే గోలుకో బొమ్మల కొలువు कहते हैं. గోలు అనే దాన్ని తెలుగులో మనం బొమ్మల కొలువు అంటాం. ఇస్ కిలే కా నిర్మాణ 14वीं శతాబ్ది మే హువా. ఈ కోటని 14వ శతాబ్దంలో కట్టారు. ఇస్సే కారీగరోं को ఆజీవిక మిల్ రహీ హే. ఈ బొమ్మల వలన ఆ కార్మికులకి జీవనోపాధి, జీవనాధారం దొరికింది. తర్వాత ఉస్కే బాద్ కొండపల్లికే ఖిలౌనే దేఖ్నే గయే. ఆ కోట చూసేసిన తర్వాత మేము కొండపల్లి బొమ్మలు చూడటానికి వెళ్ళాము అనేది ఈ సెంటెన్స్ వచ్చింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సహీ వర్తిని వాలే శబ్దం పర్ గోలా బనాయే. గోలా అంటే సర్కిల్ అమ్మ. స్క్వేర్ నేమో వర్గ్ అని అంటారు. ఇలా స్క్వేర్ ని వర్గ్ అని అంటాం. గోలా అంటే సర్కిల్ అన్నమాట. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ తో ఉన్న పదాలు కూడా ఉంటాయి. కరెక్ట్ ఏంటో మనం సెలెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఖిలౌనా, అధ్యాపక్, కారీగర్, పాఠశాల, ఆజీవిక, ఇవి సర్కిల్ పెట్టాలి. తర్వాత నీచే దియే గయే వాక్యోं में చిత్రోं से संबंधित शब्दों पर गोला बनाइए. ఇక్కడ మనకి కొన్ని సెంటెన్స్లు ఇచ్చారు. ఈ బొమ్మకి సంబంధించి అక్కడ ఏ వర్డ్ ఉందో అది మనం సర్కిల్ పెట్టాలి. యా కిలా హే. ఇక్కడ కోట ఉంది కనుక కిలా. అధ్యాపక్ పడాతే హే. టీచర్ చదువు చెప్తున్నారు. టీచర్ ఇక్కడ ఉన్నారు కనుక అధ్యాపక్.
लड़कियां खिलौनों से खेलती हैं. लड़कियां खिलौनों से खेलती हैं. అమ్మాయిలు బొమ్మలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి కనుక బొమ్మలు సర్కిల్ పెట్టండి. తర్వాత బచ్చే ఖాతే హే, పిల్లలు తింటున్నారు. ఆమ్ కా పేడ్ బడా హే, మామిడి చెట్టు పెద్దగా ఉంది. మామిడి చెట్టు ఇక్కడ కనిపిస్తుంది కనుక ఆమ్ కా పేడ్ సర్కిల్ పెట్టాలి. లిఖియే. ఈ క్వశ్చన్స్ సారాంశం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఉచిత శబ్దం సే ఖాళీ జగహ్ భరియే. ఇక్కడ ఈ రెండిట్లో ఒకటి మాత్రమే కరెక్ట్, అది ఇక్కడ పెట్టి రాయాలి. నేను చదివేస్తున్నాను చూడండి ఒకసారి. కొండపల్లి కృష్ణా జిల్లా మే హై. కొండపల్లి అనే ఊరు ఎక్కడుంది? కృష్ణా జిల్లాలో ఉంది. కొండాపల్లి డాష్ కే లియే మషహూర్ హే. దేని గురించి ఫేమస్ అంటే బొమ్మల గురించి ఫేమస్. ఖిలౌనో అని పెట్టాలి. గోలు సంక్రాంతి త్యోహార్ కే దినో మే రఖా జాతా హే. బొమ్మల కొలువు అనేది సంక్రాంతి పండుగ రోజుల్లో మనం పెడతాం. ఖిలౌనే డాష్ రంగో సే రంగే జాతే హే. ఈ బొమ్మల్ని ఏ కలర్స్ తో నింపుతారంటే ప్రకృతి నుంచి తీసుకున్న కలర్స్ తో ఈ బొమ్మలు నింపుతారు. కొండాపల్లి దేఖ్నే డాష్ కే దిన్ గయే. ఏ రోజు వెళ్లారు పిల్లలు ఆ గ్రామాన్ని చూడటానికి అంటే రవివారం, ఆదివారం వెళ్లారు. సంకేతంకే ఆధార్ పర్ వాక్య బనాయే. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు కదా, వీటికి సంబంధించి వీటిని అనుసరించి మనం కొన్ని సెంటెన్సులు తయారు చేయాలని చెప్పారు. అయితే ఇవి మనకి టెక్స్ట్ బుక్ లెసన్లోనే ఉన్నాయి, అవి నేను మీకు చూపిస్తాను. కొండాపల్లి కృష్ణా జిల్లా మే హై, ఇది వాళ్ళు ఇచ్చింది. నా హ్యాండ్ రైటింగ్ మీకు అర్థం కాకపోతే కనుక ఇక్కడ నేను అండర్లైన్ చేశాను, లెసన్లో చూసి రాసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనిపిస్తుంది కదా. ఇక్కడ అండర్లైన్ చేయబడిన సెంటెన్స్లు అక్కడ రాసుకోండి. నా హ్యాండ్ రైటింగ్ అర్థమైతే అవే రాసుకోండి, మీ ఇష్టం. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్ ఏమో అక్కడ అండర్లైన్ చేశాను కదా, అక్కడ రాసుకోండి. ఫిఫ్త్ వన్ ఇది. నేను 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు చెప్పేటప్పటి నుంచి చెప్తున్నాను, ఇది విస్తార రూప్ అంటారు. ఇది మీకు కంపల్సరీ రాయటం రావాలి. ఎందుకంటే 10th క్లాస్కి వచ్చేసరికి సంధి విచ్ఛేద్ దగ్గర ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఖిలౌనా ఖ ప్లస్ ఈ ప్లస్ ల్ ప్లస్ ఔ ప్లస్ న్ ప్లస్ ఆ. ఇవి వర్ణ విచ్ఛేద్ అనేది నేను ఒక వీడియో చేసి గ్రామర్ పార్ట్ పెట్టాను, అదొకసారి చూడండి. వర్ణ విచ్ఛేదం చూడండి, నేను కనిపిస్తాను వీడియోలో, బోర్డు మీద చెప్పాను లెసన్, ఒకసారి చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ వీడియో చూసేటప్పుడు మీకు యాడ్ వస్తే స్కిప్ చేయకుండా చూడండి అమ్మా, నాకు సపోర్ట్ చేస్తారు కదా మీరు. తర్వాత భాషాంశ, భాషకి సంబంధించి ఇక్కడ మనకు ఒక పజిల్ ఇచ్చారు, అందులో మనం వర్డ్స్ని సర్కిల్ చేయాలి. కృష్ణ, గోలు, సంక్రాంతి, కొండాపల్లి, ఖిలౌనే, ప్రసిద్ధ, ఇవి మీరు సర్కిల్ పెట్టేయండి. పర్యాయవాచి శబ్ద, పర్యాయవాచి శబ్ద లిఖే. హాత్ అంటే హ్యాండ్, కర్ హస్త పాఠశాల స్కూల్, విద్యాలయ స్కూల్, ఛాత్ర స్టూడెంట్, విద్యార్థి శిక్షార్థి, దర్శన్ దేఖ్నా వీక్షణ చూడడం, కారీగర్ కర్మచారి కార్మికుడు, కర్మచారి కామ్ కర్నే వాళ్ళే పనిచేసేవాళ్ళు. విలోమ శబ్ద లిఖి, ఆపోజిట్ వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. విలోమ శబ్ద షహర్ గాంవ్, సిటీ గాంవ్ అంటే పల్లెటూరు గ్రామం, ప్రసిద్ధ అప్రసిద్ధ, బేచ్నా ఖరీద్నా అమ్మడము కొనడము, ఖుష్ నా ఖుష్ సంతోషంగా లేకపోవడం సంతోషంగా ఉండడం, సంతోషం ఖుష్,
పాస్ అంటే దగ్గర, దూర అంటే దూరం. ఇంకా లాస్ట్కి వచ్చేసాం పిల్లలు. ఇక్కడ పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్ అని అర్థం. కిసి ఏక్ యాత్ర కా వర్ణన్ అప్నే శబ్దం మే కీజియే. ఏదైనా ఒక యాత్రకు వెళుతూ దాన్ని మీరు వర్ణిస్తూ రాయండి అని చెప్పారు. అంటే మేము హైదరాబాద్లో ఏమేమి చూసాము, లేదంటే విజయవాడలో ఏమేమి చూసాం, అలా ఏదైనా సరే మీరు ఊరు గురించి రాయొచ్చు మీరు. తర్వాత పరియోజన కార్య అంటే ప్రాజెక్ట్ వర్క్ ఏమి ఇచ్చారంటే మిట్టి యా కాగజ్ సే ఖిలౌనో కో బనాకర్ కక్షా మే దిఖాయే. కాగితంతో కానీ లేదా మట్టితో కానీ తయారు చేసిన బొమ్మలని మీ క్లాస్లో మీరు చూపించాల్సి ఉంటుంది. తర్వాత అనువాద్ కీజియే. మీరు ఇక్కడ హిందీలో ఇచ్చారు, మీరు తెలుగులో రాయొచ్చు లేదా ఇంగ్లీష్లో రాయొచ్చు. బచ్చోं को खिलौने पसंद है. పిల్లలకి ఆట బొమ్మలు అంటే ఇష్టము. వీణ లకడీ సే బనాయి జాతి హే. వీణను కొయ్యతో తయారు చేస్తారు. ఢిల్లీ దేశ్ కి రాజధాని హే. ఢిల్లీ ఇక్కడ ఢిల్లీ అని ఉంది. మనం తెలుగులో ఢిల్లీ అంటాం, హిందీలో ఢిల్లీ అని అంటాం. కరెక్ట్ ఇచ్చారు ఇక్కడ. ఢిల్లీ దేశ రాజధాని. బెంగుళూరు సుందర్ నగర్ హే. బెంగుళూరు సుందరమైన నగరం. హిందీ సరళ భాష హే. హిందీ సరళమైన భాష. తర్వాత వ్యాకరణాంశ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీకు 10th క్లాస్ వరకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్లో 1 మార్క్ బిట్ ఉంటుంది, అందుకని వివరంగానే చెప్తాను. దీని గురించి వీడియో కూడా చేశాను, వీలైతే చూడండి. హిరణ్ తేజ్ దౌడతా హే. తేజ్ అంటే ఫాస్ట్గా పరిగెడుతుంది. హిరణ్ ఎలా పరిగెడుతుందంట? ఫాస్ట్గా పరిగెడుతుందంట. బచ్చే బాహర్ కేల్తే హే. ఇక్కడ పిల్లలు బయట ఆడుకుంటున్నారు. బాహర్ అంటే బయట, అందర్ అంటే లోపల. తర్వాత కచువా ధీరే ధీరే చల్తా హే. కచువా తాబేలు ఎలా నడుస్తుంది? మెల్లమెల్లగా. ధీరే ధీరే అంటే మెల్లమెల్లగా నడుస్తుంది. సూరజ్ ప్రతిదిన్ ఉగుతా హే. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తాడు. ప్రతిదిన్ అంటే ప్రతిరోజు. ఇది మీ కంఠస్థం వచ్చేయాలి. క్రియా విశేషణ అంటే ఏంటి అంటే రేఖాంకిత్ శబ్ద క్రియాకి విశేషత బతాతే హే. అండర్లైన్ చేయబడిన శబ్దాలు క్రియ యొక్క విశేషతని తెలుపుతున్నాయి. అందుకని క్రియాకి విశేషత బతానే వాలే శబ్దంకో క్రియా విశేషణ कहते हैं. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు నోటుకు వచ్చేసేయాలి, చూడకుండా చెప్పగలగాలి. క్రియ యొక్క విశేషతను చెప్పే శబ్దాలని మనం క్రియా విశేషణ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి? ధీరే ధీరే, తేజ్, సుందర్, ప్రతిదిన్, ఖూబ్ ఆది. ఇలా మొదలైన వాటిని అన్నింటినీ కూడా క్రియా విశేషణ అంటారు. అయితే नीचे दिए गए वाक्यों में क्रिया विशेषण शब्द को पहचान कर लिखिए. కింద ఇవ్వబడిన వాక్యాల్లోని క్రియా విశేషణం ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీప్ ధీరే దీపా ధీరే ధీరే ఖాతీ హే. దీప అనే అమ్మాయి నెమ్మదిగా తింటుంది. ధీరే ధీరే అంటే నెమ్మదిగా. దీప తింటుంది కదా, దీప తింటుంది. కానీ మనం క్వశ్చన్ చేసుకోవాలి, దీప ఎలా తింటుంది అంటే స్లోగా తింటుందా ఫాస్ట్గా తింటుందా అని క్వశ్చన్ చేసినప్పుడు మనకు ఒక సమాధానం వస్తుంది. ఎలా? ధీరే ధీరే. దీపా ధీరే ధీరే ఖాతీ హే. ధీరే ధీరే అనేది క్రియా విశేషణ. పర్సో మే ఢిల్లీ జాऊंगा. పర్సో కల్. ఆజ్ అంటే ఈరోజు, కల్ అంటే రేపు నిన్న. రేపు నిన్న కూడా కల్ అనే అంటారు. పర్సో అంటే ఎల్లుండ నేను ఢిల్లీ వెళ్తాను. ఢిల్లీ వెళ్తారు. ఎప్పుడు వెళ్తారు అంటే పర్సో. ఎల్లుండ నేను ఢిల్లీ వెళ్తాను. నది నిరంతర్ బహతీ హే. నది ప్రవహిస్తుంది. ఎలాగా? అప్పుడప్పుడునా, నిరంతరమా అంటే క్వశ్చన్ మనం అడిగినప్పుడు నిరంతర్ అంటే ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది నది. తుమ్ జల్దీ ఆవో. నువ్వు రా. ఎలా రావాలి అంటే తొందరగా. జల్దీ అంటే తొందరగా. రమా వహా బైఠీ హే. రమ కూర్చుంది. ఎక్కడ? అక్కడ కూర్చుంది. రమా వహా బైఠీ హే. వహా అనేది క్రియా విశేషణ అవుతుంది. అర్థమైంది కదా పిల్లలు? ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. యాడ్ వచ్చేటప్పుడు మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.